ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి బాటలు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు రాజకీయాలు, ఇటు సినిమాలంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. తాను కమిట్ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలా పార్టీ రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలోకి చాలామంది రాజకీయ నాయకులు చేరుతున్న విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని మాజీ వైసీపీ నాయకులు చాలామంది భేటీ అవుతూ ఉన్నారట. తాజాగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట పెద్దిరెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా టోటల్ షాక్లో ఉన్నారట జగన్ గారు. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1 పొలిటికల్ లీడర్ అయిపోయారు. డిప్యూటీ సీఎంకి తిరుగులేదంటూ చాలామంది అనుకుంటూ ఉన్నారు. తన అభిమానులు అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు. మరోవైపు సినిమాలో నటిస్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాని ఈ నెల 24వ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా 12 రిలీజ్ చేయనున్నారు.